జాతిరీత్యా శూద్రుడు కాదు, క్షత్రియుడు. పోనీ అది ఇక్కడ చెప్పకపోవచ్చు, ఆ జాతి ఇక్కడ చెబితే ఎలాగ నేను పాండురాజు కుమారుడు అంటే ఉద్యోగం ఓడిస్తాడు, అది కుదరదు. కానీ ప్రత్యేకించి నేను 4వ జాతి వాడిని చెప్పడం ఏమిటండి? ఇందులో ఒక ప్రాచీనమైన చారిత్రక సాంస్కృతిక రహస్యం ఉంది, తర్వాత చెబుతాను. దేవా 4వ జాతి వాడను నేను నర్ధింగొల్వగా వచ్చి తిన్. దేవా 4వ జాతి వాడను నేను నర్ధింగొల్వగా వచ్చి తిన్. సేవా దక్షత ఒండుమై నెరుగా, సేవా దక్షత ఒండుమై నెరుగా, నీ చిత్తంబునన్ మెచ్చునట్లు ఏ వండందగనెర్తు. నీ చిత్తంబునన్ మెచ్చునట్లు ఏ వండందగనెర్తు. బానసమునందు ఇచ్చోటనే గాదు, బానసమునందు ఇచ్చోటనే గాదు. నన్నే వీటన్ మిగులంగనెవ్వడును లేడు ఎభంగులం చూచినన్. నన్నే వీటన్ మిగులంగనెవ్వడును లేడు ఎభంగులం చూచినన్. ఎంత పాండురాజు కుమారుడైనా, ఎంత కుంతీదేవి కుమారుడైనా, ఎంత శ్రీకృష్ణుడికి బావలైనా ఎవడి స్వభావం వాడిదే. ధర్మరాజుకు తగ్గట్టే ధర్మరాజు మాట్లాడతాడు, భీముడికి తగ్గట్టే భీముడు మాట్లాడతాడు. భీముడికి కొంచెం అతి ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ, మొదటి నుంచి ఎక్కువ. అది ఎక్కడికి పోతుంది? పుట్టుకతో వచ్చిన బుద్ధి. చిన్నప్పుడు ఈయన తల్లి ఎత్తుకుని ఆ కాలువ ఒడ్డున కూర్చుని పాలు ఇస్తోందిట. పొరపాటుని మనవాడు జారిపడ్డాడు, పాలు తాగుతూ కూడా జారిపడినవాడు ప్రపంచంలో వీడు ఒక్కడే.